వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. పెదపూడి మండలం దోమాడ R&B స్థలంలో ఖాళీ చేయబడిన ప్రాంతంలో బాధితులకు 3 సెంట్ల హౌసింగ్ స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ స్థలాలకు దారి మార్గం లేకపోవడం వల్ల ఇల్లు నిర్మించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే హౌసింగ్ లోను 3 లక్షల రూపాయలు కేటాయించినప్పటికీ హౌసింగ్ గ్రాంట్ అమలు కాలేదు. దారి మార్గం లేకపోవడం కారణంగా ఈ స్థలం సమస్యగా మారినట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్ బాధితులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. మీడియాతో మాట్లాడిన ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సిద్ధాంతాల కొండబాబు, జైభీం భారతరావు పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ శ్రీ ఏనుగుపల్లి కృష్ణ అన్నారు. ఎన్నో ఏళ్లుగా R&B స్థలంలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను ఖాళీ చేయించి ప్రభుత్వం 3 సెంట్ల భూమిని కేటాయించింది. అయితే మౌలిక సదుపాయాలు, మార్గాలను కేటాయించకుండా ఈ స్థలాలు ఇవ్వడం ప్రభుత్వం వల్ల కలిగిన సమస్య. కలెక్టర్ మరియు తహసీల్దార్ ఈ సమస్యలను పూర్వకంగా పరిష్కరించాలి. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పిల్లి శివకుమార్, CPI ML న్యూ డెమోక్రసీ తూర్పుగోదావరి జిల్లా సభ్యులు శ్రీ గుబ్బల ఆదినారాయణమూర్తి, ఆంధ్ర మాల మహానాడు యువజన సంఘం రాష్ట్ర నాయకులు శ్రీ ఉల్లం రవి, బహుజన ఆర్మీ జిల్లా అధ్యక్షులు బోని సంజయ్ కుమార్, దళిత నాయకులు అదపాక గురునాథ్ కుమార్, పెండ్యాల రాము, లోవరాజు, పాదాలమ్మ, దారామణి మరియు బాధితులు పాల్గొన్నారు. పేరు రావణమ్మండి. మాది దోమాడండి, పెదపూడి మండలం అండి. మా ఇల్లు ఇలా కూల్ చేశారండి. కూల్ చేసిన కాడి నుంచి తిరుగుతున్నామండి. ఇలాగే 3 సెంట్ల స్థలం అన్నారండి. 4 లక్షలు ఇస్తానన్నారండి. అలాగే 3 లక్షలు ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత దానికి కట్టుకుందామంటే ఏ దారి ఇవ్వలేదండి. దాని గురించి మేము తిరుగుతున్నామండి. తిరిగినా ఇంకా లేదమ్మా కొంటున్నాం అలా ఇలాగని చెప్తున్నారండి. అలాగే కొండబాబు గారు అటు వస్తున్నారండి. మా వెనకాల కొండబాబు గారు అటు అడుగుతున్నారండి. నమస్తే అందరికీ నమస్కారం అండి. మరి ఈడే పెద్దలందరికీనండి. మరి మా దోమాడ అండి, తూర్పుగోదావరి జిల్లా అండి. మరి మాది దోమాడ మండలం ఏమో పెదపూడి మండలం అండి. మరి అప్పుడే మాది 5 నెలలు అవుతుందండి. మా ఇల్లు పడగొడేసారండి. మరి మాకైతే మరి 3 సెంట్ల నేల అయితే ఇచ్చారండి. అక్కడ మరి అందరూ కలిపి మరి ఇచ్చారండి. మరి దారి మార్గం కానీ ఏమీ లేదండి. మరి మాకు మరి మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చండి, జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి ఇవాళ మేము పిటిషన్ పెట్టుకున్నామండి. మరి మాలో అదే దారి మార్గం మాకు అదే 3 లక్షల లోను కూడా ఇస్తారని, హౌస్ లోను కూడా మేము ఎంతో ఆసక్తితో చూస్తున్నామండి. మరి మేమైతే అండి అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. మరి మేము ఎంత బాధాకరం అయితే అండి మాకైతే మరి 5 నెలలు బట్టి నుంచి కూడా మాకు అందరం కూడా అండి కూలి పని అన్ని చేసుకుంటూ వాళ్ళమండి. మరి కలెక్టర్ గారు అలాగే విలేకరులు అందరూ కూడా మాకు మరి కొండబాబు గారు అలాగే కృష్ణ గారు ఇంకా చాలా మంది అండి మాకు ఇల్లు పడిపోని కానించి కూడా మాకు చాలా సహాయం చేశారండి. మా పట్లనే నిలబడ్డారండి. మాకు న్యాయం చేయాలండి. మరి నాకైతే ఈ స్థలం రాలేదండి. మరి ఎందుకు చేతనో ఏంటన్నది నాకైతే ఏమీ రాలేదండి. మరి అలాగే ఇవాళ జాయింట్ కలెక్టర్ గారికి నా బాధ అంతా చెప్పుకుని చేస్తే నాకు ఇల్లు స్థలంకి నాకు అప్లై చేశారండి. మరి అది కూడా రావాలనండి. ఇలా 90 అండి ఇలాగా మరి అద్దెంట్లో ఉంటున్నామండి. మరి మాకు లోన్ ఇచ్చి ఇలాగా దారి మార్గం చూపించమని అడుగుతున్నామండి. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులు జైభీములు. మరి గతంలో పెదపూడి మండలం దోమాడ గ్రామంలో మరి బాధితులైన 9 కుటుంబాలు రోడ్డు పాలయ్యని మరి గతంలో మరి దళిత నాయకులందరూ కూడా వారి పట్ల సంఘీభావం తెలిపి పోరాటం చేయగా వాళ్ళకి 9 ఇళ్ల స్థలాలు కలెక్టర్ గారు అదే అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి ఇవ్వడం జరిగింది. మరి ఇల్లు స్థలాలు ఇచ్చి వారికి దారి మార్గం అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. వారి పరిస్థితి చాలా మరి దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. ఎందుకంటే తక్షణమే మరి దారి మార్గం కొని వాళ్ళకి పక్కా గృహాలు కట్టించే విధంగా మరి లోన్ శాంక్షన్ చేయవలసిందిగా మా ప్రధానమైన డిమాండ్. మరి ఈరోజు గ్రీవెన్సాలకి వాళ్ళకి దారి మార్గం వెంటనే కొనిచ్చి మరి పెదపూడి అమ్మారావు గారు పెద్ద మనసుతో వాళ్ళకి పక్కా గృహాలు కట్టించాలని మా యొక్క జైభీమరావు భారత్ పార్టీ తరపు నుంచి నా యొక్క డిమాండ్. నా పేరు ఏనుగుపల్లి కృష్ణ, జైభీమరావు భారత్ పార్టీ PH చైర్మన్. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక జైభీం తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెదపూడి మండలం దోమాడ సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల విషయంలోనే దాదాపు 90 ఇళ్లను ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఏనుగుపల్లి కృష్ణ గారు, గుబ్బల ఆదినారాయణ గారు, అలాగే చంగలరావు గారు, మొత్తం అందరూ నాయకులందరూ కూడాను, పిల్లి శివకుమార్ గారు వీళ్ళందరూ నాయకులందరూ ఏకస్తులయ్యి కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కూడాను వీళ్ళు ఇల్లు కూల్చేశారు, వీళ్ళకి సరైన ఆధారం చూపించాలని చెప్పడంతో జిల్లా కలెక్టర్ వారు అలాగే ఎమ్మెల్యే వారు అలాగే పెదపూడి మండలం MRO గారు కలిసి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి 3 సెంట్ల స్థలం కొలిసి ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 3 లక్షల రూపాయలు ఎక్స్రేస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా 10,000 రూపాయలు వంట సామానం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హౌసింగ్ లోన్ 3 లక్షలు ఇస్తానని చెప్పేసి అక్కడ మాట ఇవ్వడం కూడా జరిగింది.
ఇవన్నీ జరిగినాయి ఒక ఎత్తు అయితే ఆ ఉన్న స్థలాల్లో ఏదైతే 3 సెంట్లు కొలిసి ఇచ్చారో ఆ స్థలాల్లోకి వెళ్ళడానికి దారి మార్గం లేదు, దాని దారి మార్గం ఇప్పించాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారిని మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు కూడాను వెంటనే స్పందించి ఆ యొక్క స్థలాలకు ఏదైతే ఉందో దారి మార్గం ఏర్పరిచే విధంగా నేను చూస్తానని మాట ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలోని ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వాళ్ళకి దారి మార్గం ఇచ్చేలాగాను అదేవిధంగా వీళ్ళ ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు లోన్ ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి మా హృదయపూర్వకంగాను కోరుకుంటున్నాను. జై భీమ్.